నమస్కారం గురువుగారు. నమస్కారం అండి. గురువుగారు కొంతమంది ఇంట్లోకెళ్ళిన తర్వాత ఏదైనా కొత్త ఇంట్లోకో, లేదంటే రెంట్ వాటిలకో వెళ్ళిన తర్వాత కలిసి రాలేదు, మాకు బాలేదు, అన్నీ చెడు జరుగుతున్నాయి ఇట్లా అంటూ ఉంటారు. అవును. ఇలా ఎందుకు జరుగుతూ ఉంటుంది గురువుగారు? తప్పకుండా. ఓం శ్రీ గురుభ్యో నమః. చాలామంది ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మాకు అది బాగాలేదు, ఇది బాగాలేదు, మా అబ్బాయికి ఉద్యోగం రాలేదు, ఉద్యోగం పోయింది, మా అమ్మాయికి పెళ్లి కావట్లేదు, మా అబ్బాయికి పెళ్లి కావట్లేదు అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఇది గృహానికి సంబంధించిన వాస్తు దోషమా? లేతే వాళ్ళ గ్రహచారమా? అని చూస్తే ఎలా ఉంటుందనంటే కొంతమందికి ఇప్పుడు జనవరి మేలో వెళ్ళారు. మే 15వ తారీఖు వాళ్ళు గృహప్రవేశం చేశారు. చేసిన తర్వాత ఎగ్జాంపుల్ చేసుకున్న తర్వాత ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మాకు బాగాలేదండి అని అంటారు. అదే సమయంలో జాతకంలో దశ కూడా ఆ రోజు మారచ్చు. దశ కూడా నెగిటివ్ దశ ఏదైతే మారుతుంటుందో ఆ ఇంట్లోకి వెళ్ళంగానే సడన్గా అటాక్ అవుతుంది. అది మే 15వ తారీఖు గృహప్రవేశం చేశారు. ఆ దశ మారేది 25వ తారీఖు మారింది అనుకుందాం. మారంగానే ఎంబటి ఆ దశ రాగానే చెడు దశ రాగానే ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత బాగుండదు. అంటే దశ అనేది ఆ టైంలో మారి ఉంటుంది. ప్లస్ ఇంటి వాస్తు ప్రకారంగా కూడా వీళ్ళు చూసుకోకపోవచ్చు. అంటే గృహవాస్తు అనేది చాలా ఇంపార్టెంట్. అది ఫస్ట్ ఇంటిని చూడాలి. ఆ ఇల్లు అనేది ఎవరి పేరు మీద వస్తుందో చూడాలి. ఏ దిక్కులో ఉండాలి అంటే ఏ డైరెక్షన్, అది యజమాని వైపు వాళ్ళ యొక్క పేరు మీద చూడాలి. అలానే తర్వాత అది వాస్తు శాస్త్రం ప్రకారంగా బాగుందా లేదా అనేది కూడా చూడాలి. అంటే వాస్తుశాస్త్ర ప్రకారంగా కూడా అది బాగుందా లేదా అనేది కూడా చూసుకోవాలి. అదొకటి చాలా ఇంపార్టెంట్. అదొకటి. తర్వాత వాళ్ళ జాతకాన్ని కూడా అనాలిసిస్ చేసుకోవాలి. అంటే ఆ ఇంట్లోకి వెళ్ళంగానే కొంతమందికి ఇల్లు వాస్తు బాగుండొచ్చు, కానీ దశ అంతర్దశల్లో తేడా ఉంటే కూడా ఆ సమయంలో కష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమంది జాతకం బాగుండి ఆ ఇల్లే కలిసి రాకపోవచ్చు. అంటే వాస్తుశాస్త్రం ప్రకారంగా తప్పు కావచ్చు. అంటే రెండింటినీ కూడా చూడాలి. అంటే ఒక వాస్తు ఒక జాతకం ఏమిటి పరిస్థితి, అంటే రెండిట్లో ఏది రాంగ్ ఉంది అనేది రెండింటినీ కూడా అనాలిసిస్ చేయాలి. అంటే ఇల్లు బాగుందా బాగలేదా అన్ని ఆ రెండిట్లో ఒకటి లోపం ఉండటం అంటే గ్యారంటీ. అంటే వాస్తు లోపం ఉండొచ్చు, ప్లస్ జాతకపరంగా ఉండే లోపం కూడా కావచ్చు. అందువల్ల ఆ రెండింటినీ కూడా లోపాలను మనం సవరణ చేసుకొని ముందుకు వెళ్ళాలి. అంటే జాతకపరంగా కొంతమందికి ఏంటంటే ఏదో రకంగా శని ప్రభావం ఉండొచ్చు, గురు ప్రభావం ఉండొచ్చు, రాహుకేతుల యొక్క ప్రభావం ఉండొచ్చు, ఏదో రకం ప్రభావం ఉండొచ్చు. వాస్తు ప్రకారంగా కూడా కొంతమంది ఏంటంటే బిల్డర్ కట్టంగానే ఎంబటే ఇక వాస్తువేత్తను చూపించుకోకుండా ఇంట్లో గృహప్రవేశం చేస్తుంటారు. మరి అది పిసనార్తనమో ఏమిటో జనాలు ఏంటంటే కరెక్ట్గా అన్ని కోట్లు పెట్టినప్పుడు ఒక వాస్తువేత్తను తీసుకుని వెళ్ళి ఒక ₹1,00,00,000 అపార్ట్మెంట్ పెట్టినప్పుడు వాస్తువేత్తను తీసుకెళ్ళటానికి కూడా కొంతమంది లోపాభూయిష్టం అంటారు, ఆలోచన చేస్తుంటారు. అక్కడ ₹1,00,00,000 పెట్టింటాడు, ఎక్కడొక్కడ వేస్ట్ అయ్యే ఉంటుంది. కానీ అక్కడ ఏదైతే వాస్తువేత్త ఆ 10,000 అడుగుతాడో ఆ 10,000కి తగ్గిపోతాడు ఈయన. ఆ పెయింట్లకో లేకపోతే ఫర్నిచర్కో ఆ కబోర్డ్స్కో అంత ఎక్కడొక్కడ నష్టం జరుగుతూనే ఉంటుంది వీళ్ళకి. దాని దగ్గర పిసినారితనం చూపించడం మెయిన్ ఇంపార్టెంట్ అక్కడ. ప్లస్ పూజ దగ్గర కూడా ఏముంది రేపు గృహప్రవేశం గుమ్మడికాయ కొట్టుకుని వెళ్దాం అనుకునే వ్యక్తులు కూడా ఉన్నారు. అక్కడ ఏమవుతుంది, ఆ వస్తువులకి 10,000 15,000 అవుతాయి, పూజకు ఖర్చు అవుతుంది, జనాల్ని నేను పిలిచి భోజనం పెట్టాలి అనే దానిలో కూడా పిసినారితనం చూపించి కూడా అలాగా చేసే వ్యక్తులు కూడా ఉంటారు. ఇలాంటి కొన్ని లోపాలు ఉంటాయి. ఇంకొక లోపం ఉంటుంది అక్కడికి వచ్చే పురోహితుడు ఉంటాడు. ఈ పురోహితుడు ఇంత అడుగుతున్నాడండి, ఏదో రకంగా ఎవరు చదివినా మంత్రాలే కదా అన్నట్టుగా ఆలోచన చేసి ఎవరు తక్కువైతే వాళ్ళని తీసుకొస్తుంటాడు. ఆయన ఏం చేస్తాడు, ఆయన డబ్బులు ఇచ్చినట్టే ఆయన చేస్తాడు. అది కూడా లోపమే. అంతే. భగవంతుడి యొక్క పూజ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా చేసుకోవాలి. కొంతమంది సిద్ధాంతి గారు ఒక ముహూర్తం ఇచ్చినప్పుడు కరెక్ట్ ముహూర్తంలో వెళ్ళడు. 4:30 అంటే ఈ 4:30కి వాడి ఇంట్లో నిద్రపోతుంటాడు. ఇప్పుడు సాయంత్రం పూట కానీ ఉదయం పూట కానీ ముహూర్తం ఇచ్చిన ఆ ముహూర్తాన్ని లో వెళ్ళడు. అంటే గోపూజ చేయటం, గోవును దాటించటం, వీళ్ళు దేవుడి పటాలు నీళ్ళ బిందెలు తీసుకుని వెళ్ళటం,
కొంతమంది ఆచారం కుండలు తీసుకెళ్తుంటారు కోరాటం అని ఏరటం అని. అలా వాళ్ళ యొక్క ఆచారాన్ని బట్టి వాళ్ళ సమయానికి ముహూర్తానికి వెళ్ళరు. అదొక లోపం. అదొక లోపం జరుగుతుంటుంది. ఇక్కడ పురోహితుడు లోపం, సామాన్లు లోపం. సామాన్లు కూడా దానికి సంబంధించిన సామాన్లు కొద్ది తెస్తుంటాడు. ఒకడేమో భారీ ఎత్తున తెస్తుంటాడు. ఆ పూజా సామాన్లోడికి అమ్ముడు పోవాలని వాడాట కడుతుంటాడు. అసలు దేనికి కావాల్సిన సామాన్ దానికే ఉండాలి. ఏది కావాలంటే అదే కావాలి, కానీ వేరేది అవసరం లేదు. ఇక్కడ ఉండే పురోహితుడికి గృహప్రవేశం చేసిన ఆయనకు కావాల్సిన సామాన్లు కొన్నే ఉంటాయి, ఆ సామాన్లే కావాలి. అదొక లోపం. ఇది వాస్తుపరంగా ఉండే లోపాలు. జాతకపరంగా ఉండే లోపాలను చూపించుకోవాలి. జాతకంలో ఏం దోషం ఉంది, ఏం పరిస్థితులు ఉన్నాయి, నాకెందుకు బాగలేదు అనేది అనాలిసిస్ చేసుకోవాలి. అక్కడ కరెక్ట్గా అనాలిసిస్ చేసుకుంటే జీవితం అనేది కరెక్ట్గా ఉంటుంది. ఈ ₹1,00,00,000 ఇల్లు కొంటారు కదా, ఇవన్నీ చేస్తారు కదా తప్పులన్నీ, చివరికి అమ్ముడు పోయేటప్పుడు ₹1,00,00,000 కాస్త 50 లక్షలకు అమ్ముడుపోతుంది. అది వాస్తు బాగలేదండి. ఈయన 10,000కు ఆశపడితే 50 లక్షలు డిక్రైజ్ అవుతుంది, ఆయనకి నష్టం వస్తుంటుంది. కొన్ని కోటితో పోయేదాన్ని గొడ్డలతో అన్నట్టుగా కొన్ని లోపాలను సవరణ చేయకూడదు. ఎక్కడైనా సరే ఎక్కడైనా సరే పెళ్ళెప్పుడు కూడా ఫంక్షన్ హాల్లో కూడా ఫంక్షన్ హాల్ని బ్రహ్మాండంగా డెకరేషన్ చేసినా, మనం ఎంత బఫే మీల్స్ పెట్టినా, ఎన్ని డెకరేషన్ చేసినా చేసే పురోహితుడిని బట్టే ఉంటుందండి. ఇది పూజా సామాన్లు పురోహితుడు ఇంపార్టెంట్. ఇక్కడ మిగతా వాళ్ళందరూ ఇప్పుడు భార్యాభర్తలు కొట్టుకుంటే ఆ భోజనం చేసేవాడందరూ వస్తారనుకుంటున్నారా? చేసేసి వెళ్ళిపోతారు. ఆ వెజిటేబుల్ పలావ్ తిని వెళ్ళిపోతారు అందరూ. బాధపడేది ఎవరు? తల్లి, తండ్రి, పెళ్లి కొడుకు, పెళ్లి కూతురే బాధపడతాడు. దానికి మనం ప్రయారిటీ ఇవ్వాల్సింది ఎక్కడ? ఒక మంచి పురోహితుడిని, కరెక్ట్గా ఉన్న పద్ధతి వ్యక్తిని, అలానే పురోహితుడికి చెడు సంబంధించిన వ్యసనాలు లేకుండా ఉండటానికి, ప్లస్ సామాన్లు కూడా క్వాలిటీ క్వాంటిటీతో తేవాలి. వీటిల్లో కొన్ని వస్తువులు లేకపోతే పురోహితుడు ఏమనుకున్నా, అమ్మా వస్తువులు లేకపోతే తొందరగా నా పని కూడా జరుగుతుంది అనుకుని ఆలోచన చేసే వ్యక్తులు కూడా ఉంటారు. వీళ్ళ యొక్క లోపం ఉండకూడదు. పురోహితుడు దానికంటే కూడా ఎక్కువ వస్తువులు తెస్తే ఆయన బాగా చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఆయన లేదనుకో, ఆయన ఏం చేయగలుగుతాడు? ఇప్పుడు కన్యాదానాన్ని కొబ్బరి బొండం అవసరం, కొబ్బరి బొండం లేదు గురువుగారు అంటే ఏం చేస్తాడు ఆయన? పసుపు కొద్దిగానే తెచ్చి కుంకుమ కొద్దిగా తెస్తే ఏం చేయలేడు కదా. అది తలంబ్రాల బియ్యంలో కూడా కలపడానికి కుదరదు. ఇలాంటివి ఏం చేస్తారు? అంత ఫంక్షనాలు పెట్టుకొని ఆ పూజాల సామాన్ల దగ్గర లోపం చేస్తే టోటలీ అట్టర్ ఫెయిల్ అని అర్థం. ఏది చెయ్యాలో అది గుళ్ళో చేసుకున్నా సరే కావాల్సింది ఏంది? మంత్రము, అక్కడుండే పూజారి, ప్లస్ వస్తువులు. ప్రపంచంలో ఏ ప్రజలు చూడకపోయినా పర్లా, భార్యాభర్తలు బాగుండాలంటే కంపల్సరీ కూడా ఏది అవసరమో చూసుకోవాలి. ఆ అవసరాన్ని చూసుకుంటే కరెక్ట్ పద్ధతిలో జీవితం అనేది ప్రాబ్లం లేకుండా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఏది మంచి, ఏది చెడు, ఏది అవసరం, ఏది అవసరం లేదు. ఇప్పుడు గుళ్ళో తాళి కడతాడు పూజారి గారు, మంత్రాలు చేసి 2 పీటలు వేసి, అది ఒక పాస్ సినిమాలో చూపిస్తుంటాడు. సూపర్ స్టార్ కృష్ణ సినిమాలో హీరోయిన్ రావు గోపాలరావు తీసుకెళ్ళి వాళ్ళ కొడుకు ఇచ్చి పీటలు వేసి కూర్చోబెట్టి చేస్తుంటారు. అప్పుడు అది కూడా మంచిదే, చేసి మంచి తాళి కట్టారనుకోండి, మంత్రాలు ఉంటాయి, పూజా సామాన్లు ఉంటాయి, పెళ్లి కొడుకు పెళ్లి కూతుంటారు. వాళ్ళు కూడా అలాంటి పెళ్ళిళ్ళకు కూడా బ్రహ్మాండంగా ఇద్దరు భార్యాభర్తలు బాగున్నవన్నీ ఎన్నో ఉన్నాయి. గోళ్ళల్లో పెళ్లి చేసుకున్న వాళ్ళు సింపుల్గా ఎవరు కార్డు కొట్టించకుండా, ఎవరికి ముహూర్తం మాత్రమే పురోహితుడి ద్వారా తెలుసుకొని ఓ బ్రాహ్మణ్ణి సంప్రదించి చక్కగా టెంపుల్లో తిరుపతో, శ్రీశైలమో, ద్వారకా తిరుమలో, ఎక్కడో కాకానో, ఎక్కడో సింహాచలం ఎక్కడ చేసుకున్న వ్యక్తులు అందరూ కూడా బ్రహ్మాండంగా ఉన్నారు ఈ రోజున. అలాంటి విషయాలను మనం చూసుకొని ముందుకు వెళ్తేనే మనకు కరెక్ట్ రిజల్ట్స్ వచ్చే అవకాశం గ్యారెంటీగా ఉంటుంది. అందువల్ల ఇవన్నీ కూడా లోపం చేసుకోకూడదండి. అదివరకు రోజుల్లో లోపాలు గల చీరలు అమ్మేవాళ్ళు, అలానే ఇది లోపాలు గల చీరలు లాంటిది ఇది. అందువల్ల శాస్త్రీయపరంగా వాస్తు చూసుకోవాలి, జాతకము చూసుకోవాలి, కరెక్ట్ పూజలు చేసుకోవాలి. కరెక్ట్ చేసుకుంటే లైఫ్ అనేది మనకు బాగుండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. చాలా చక్కగా చెప్పారు గురుగారు, ధన్యవాదములు. నమస్కారం. అంతు చిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.